ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలాంటి విషయాల్లో ఉండాలి? 4 aspects లో మనం చేసుకుంటే కనుక ప్రాబబ్లీ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఓకే. ఒకటి, డెఫినెట్ గా తాను షీల్డ్ అవ్వాలి. షీల్డ్ అంటే ప్రొటెక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్, ప్రొటెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్మ్ పాలసీ. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఇండివిజువల్కి అయితే కనుక ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కంపల్సరీగా ఉండాలి. ఈవెన్ వాళ్ళ కంపెనీ ఒక మనిషి ఒక ఎంప్లాయీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న, ఏదైనా కంపెనీలో పనిచేసిన వాళ్ళ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసినా కూడా తాను సపరేట్గా ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకోవాలి. టర్మ్ పాలసీ కూడా తాను తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అందరికీ తెలుసు, లైక్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ ద హెల్త్ ఆఫ్ ఎ పర్సన్, ఆబ్వియస్లీ ద బిల్ పర్టనింగ్ టు దట్ disease or the treatment will be borne by the insurance company. Okay. Second thing, term policy కూడా మేము ఎందుకు సజెస్ట్ చేస్తాము అంటే, రేపన్న రోజున తనకి ఏమన్నా అయితే కనుక ఒక లంసమ్ అమౌంట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సెక్యూర్డ్ అవుతుంది. ఏం చేసినా చేయకపోయినా ప్రెజెంట్ డేస్లో మాత్రము ఈ టర్మ్ పాలసీను హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ద ఫ్యామిలీ ఇర్రెస్పెక్టివ్ ఎంప్లాయర్ ప్రొవైడెడ్ అనేది ఉండాలి ఒకటి. దాని తర్వాత సేఫ్టీ మనీ అనేది ఉండాలి. సేఫ్టీ మనీ అంటే లైక్ ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత అమౌంట్, ఎమర్జెన్సీ మనీ అట్లాంటిది. ఈ రెండు ఉన్న తర్వాత అప్పుడు గ్రోత్ గురించి మనం ప్లానింగ్ చేసుకోవాలి. బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ అంటాం దాన్ని. గ్రోత్ ఏమన్నా మ్యూచువల్ ఫండ్స్ లాంటివి తీసుకుని దాంట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఒక గ్రోత్ ఫండ్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఫోర్త్ థింగ్ అనేది, సో ప్రతి ఒక్కరు ఇప్పుడున్న సిస్టమ్ ద్వారా, ఇప్పుడున్న ట్రెండ్ ద్వారా చూసుకుంటే కనుక యూ నీడ్ టు హ్యావ్ ఏ కామన్ విల్ ఫర్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ ద వే యూ వాంటెడ్ టు డిజైన్. అది రాసుకుని మీరు పెట్టుకుంటే కనుక యు ఆర్ బీన్ సెక్యూర్డ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ కైండ్ ఆఫ్ థింగ్.